నమస్కారం, ఇది సంగతికి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే అన్నపూర్ణ, మారిన పరిస్థితుల్లో భాగ్యరేఖగా నమ్మకం పెట్టుకోగల ఏకైక ఆశాకిరణం. శతాబ్దం పైబడి చరిత్ర ఉంటేనే ఆ ప్రాజెక్టు దశాదిశ మార్చింది కేవలం 2.5 సంవత్సరాల కాలం. బహుళార్థ సాధక ప్రాజెక్టుకు బంగారు బాటలు పరిచింది. ప్రధాన అడ్డంకిగా ఉన్న నిధుల కొరతను అధిగమించి ప్రధాన ప్రాజెక్టు నిర్మాణం దిశగా ఒక చరిత్రాత్మక ఘట్టానికి వేదిక అయింది. ఈ 2016 డిసెంబర్ 30 ఆధునిక దేవాలయాల పరంపరలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వరప్రదాయనిగా చెబుతున్న పోలవరం మనకెందుకు ఇంత ప్రత్యేకం? నవ్యాంధ్రప్రదేశ్ ప్రగతి ప్రయాణంలో మరో కీలక ఘట్టం. పోలవరం ప్రాజెక్ట్ స్పిల్వే కాంక్రీట్ పనులకు శ్రీకారం. (2018) నాటికి పనులు పూర్తి చేసి గ్రావిటీతో నీళ్లు సరఫరా. 2019 నాటికి ప్రాజెక్టు పూర్తి చేసి జాతికి అంకితమని ప్రకటన. ఇంతకు ముందు ఎన్నో ముఖ్య ఘట్టాలున్నాయి, ఇకపైనా మరెన్నో వస్తాయి. కానీ ఈ డిసెంబర్ 30 మాత్రం ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోతుంది అనడంలో మాత్రం ఎలాంటి సందేహం లేదు. ఆంధ్రప్రదేశ్కు అత్యంత ప్రయోజనకరమైన పోలవరం ప్రాజెక్టులో ఇలాంటి క్షణాల కోసం ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న క్షణాలు సాకారం కావడమే అందుకు కారణం. ఈ ప్రాజెక్ట్ మీరు చూస్తే కాంక్రీట్ అంతా కూడా ఈ రోజు ప్రారంభించాం. రాబోయే సంవత్సరం డిసెంబర్కి 1 సంవత్సరంలో పూర్తి చేస్తాం. డయాఫామ్ వాల్ని ఈ నెలలోనే జనవరిలో 7వ తారీఖు ప్రారంభిస్తాం. దాన్ని కూడా ముందుకు తీసుకుపోతాం. రేడియల్ గేట్స్ అన్ని ఫ్యాబ్రికేషన్ ఇక్కడనే పండగ రోజున ప్రారంభించి దీన్ని కూడా ముందుకు తీసుకుపోతాం. ఈ ప్రాజెక్ట్ అంతా కూడా 2018కి పూర్తి చేయాలని, గ్రావిటీతో నీళ్లు ఇవ్వాలని ఒక సంకల్పంతో ముందుకు పోతున్నాం. 2019 లోపల పూర్తి ప్రాజెక్టు పూర్తి చేసి జాతికి అంకితం చేయాలని ఒక దృఢ సంకల్పంతో ముందుకెళ్తున్నాం. కేంద్ర ప్రభుత్వంతో నిరంతరం సమన్వయం, సంప్రదింపులతో ప్రాజెక్టు నిర్మాణానికి అన్ని అనుమతులు తెప్పించడం తొలి అడుగులు అనుకుంటే, ఆ అడుగులు పరుగులుగా మారుతున్న చరిత్రాత్మక సందర్భం స్పిల్వే కాంక్రీట్ పనులకు శ్రీకారం చుట్టడం. సకాలంలో పోలవరాన్ని పూర్తి చేయాలన్న లక్ష్యానికి ఇది ఎంతో దోహదపడనుంది. అది పూర్తయితే కరువు అనేది ఉండదు. ఇప్పటికే 40% వరకు పనులు పూర్తయిన పోలవరాన్ని ఈ కాంక్రీట్ పనులు మరింత వేగంగా గమ్యం వైపు తీసుకుపోనున్నాయి. అంతేకాదు, ప్రాజెక్టు మొత్తం పూర్తి కాకముందే గోదావరి జలాలు కృష్ణా తీరానికి మరింత ఉద్ధృతంగా పరుగులు తీస్తాయి. విశాఖకు తాగునీటి, పారిశ్రామిక అవసరాలు తీరుతాయి. అది కూడా గ్రావిటీ విధానంలోనే. పోలవరం తెలుగు జాతికి ఒక వరం. పోలవరం ఇది కరుణిస్తే, ఇది కంప్లీట్ చేసుకుంటే రాష్ట్రంలో కరువు అనే మాట ఉండదు. అందుకే పోలవరంలో ఎవరైతే నిర్వాసితులున్నారో 1,80,000 మంది ఉన్నారు. ఎన్నో తరతరాలుగా ఉన్నారు. 222 గ్రామాలు ముంపు గురవుతున్నాయి. గిరిజనులకు భూమికి భూమి ఇస్తాం. కొత్త ల్యాండ్ ఎక్విజిషన్ చట్ట ప్రకారం ఇస్తాం. అదే మారిగా పునరావాసం కల్పిస్తాం. వాదాలు వివాదాలు ఎన్నో ఉండొచ్చు, కానీ ఇది మాత్రం వాటన్నిటిని గురించి చర్చించుకునే సమయం కాదు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 150 అడుగులు, కనిష్ట నీటి వాడక మట్టం 135 అడుగులు, స్పిల్వే మొత్తం పొడవు 1128.4 అడుగులు, జలాశయం పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 194.60 టీఎంసీలు, ఆనకట్ట పొడవు 2454 మీటర్లు,
వరద నీటి గరిష్ట విడుదల సామర్థ్యం 50 లక్షల క్యూసెక్కులు. పరివాహక ప్రాంతం 3,06,643 చదరపు కిలోమీటర్లు. కుడి ప్రధాన కాలువ పొడవు 174 కిలోమీటర్లు. ఎడమ కాలువ పొడవు 181.50 కిలోమీటర్లు. ఇలా 5 కోట్ల మంది ఆంధ్రుల చిరకాల స్వప్నం త్వరలోనే సాకారం కానుంది. ఒకవైపు కృష్ణా, గోదావరి జిల్లాలతో పాటు విశాఖ జిల్లాలోని 7,20,000 ఎకరాలకు నీరు అందించే అవకాశం వస్తుంది. అంతేకాదు, విశాఖ తాగునీరు, పారిశ్రామిక అవసరాల కోసం 23.44 టీఎంసీల నీటిని మళ్లించే వెసులుబాటు వస్తుంది. 80 టీఎంసీల నీటిని కృష్ణానదిపై ఉన్న ప్రకాశం బ్యారేజీపైకి మళ్లించడం ద్వారా అక్కడ 13 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరించడం సాధ్యమవుతుంది. ఆ మేరకు నీటిని శ్రీశైలం నుంచి కరువు పీడిత రాయలసీమకు మళ్లించి దాహార్తి తీర్చడం, సాగునీటి కష్టాలకు చెక్ పెట్టడానికి అవకాశం లభిస్తుంది. అవే కాకుండా ఈ ప్రాజెక్టు ద్వారా 960 మెగావాట్ల విద్యుదుత్పత్తికి అవకాశముంది. అందుకనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాధాన్యత ప్రాజెక్టులుగా గుర్తించిన 7 ప్రాజెక్టుల్లో పోలవరానికి ఇంత ప్రాధాన్యమిస్తోంది. పశ్చిమ కనుమల్లో సహ్యాద్రి పర్వత శ్రేణుల్లో నాసికా త్రయంబకం వద్ద ప్రయాణం ప్రారంభించే గోదావరి నది మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను పావనం చేస్తూ మధ్య అనేక ఉపనదుల్ని ఐక్యం చేసుకుని 1465 కిలోమీటర్ల తర్వాత బంగాళాఖాతంలో కలుస్తోంది. భారతదేశంలో 2వ పొడవైన నదిగా పేరుగాంచిన గోదావరిని దక్షిణ గంగ అని కూడా పిలిచేది అందుకే. ఆ పుణ్యనదిలో నాడు కాటన్ మహాశయుడు ధవళేశ్వరం వద్ద నిర్మించిన ఆనకట్ట వల్ల గోదావరి డెల్టా రాష్ట్రానికి ధాన్యాగారంగా మారింది. ఆ ధవళేశ్వరం ఆనకట్టకు సరిగ్గా 42 కిలోమీటర్ల ఎగువన ఈ పోలవరం బహుళార్థ సాధక ప్రాజెక్టు రూపుదిద్దుకుంటోంది. అందులో 3 ప్రధానాంశాల్లో 2 కాలువలు పూర్తికాగా ఇంకా మిగిలి ఉంది ప్రధాన జలాశయం మాత్రమే. ప్రస్తుతం కాంక్రీట్ పనులు ప్రారంభించిన స్పిల్వే గురించి ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాలి. జలాశయం నీటి నిల్వ సామర్థ్యం మించి గోదావరిలో ప్రవాహం పెరిగినప్పుడు ఆ మొత్తం దిగువకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రవహించడానికి ఉద్దేశించిన నిర్మాణమే స్పిల్వే. అది ఎర్తకం రాక్ డ్యాంకు కొనసాగింపుగా కుడివైపున నిర్మిస్తారు. 45.72 మీటర్ల ఎత్తుతో 1054.40 మీటర్ల పొడవున ఆ నిర్మాణాలు చేపడతారు. ఆ స్పిల్వేకు 16 మీటర్ల వెడల్పు, 20 మీటర్ల ఎత్తుగల 48 గేట్లు ఏర్పాటు చేస్తారు. ఆ గేట్ల ద్వారా 50 లక్షల క్యూసెక్కుల నీటిని సురక్షితంగా కిందకు విడుదల చేయవచ్చు. ఆ స్పిల్వేకు ఎగువన 600 మీటర్ల వెడల్పు, 2310 మీటర్ల పొడవుతో ఒక అప్రోచ్ ఛానల్ నిర్మిస్తారు. ఆ నిర్మాణాలన్నింటికీ సంబంధించి కాంక్రీట్ పనుల ప్రారంభంతో మార్గం సుగమమైనట్లే. ఈ పోలవరం ప్రాజెక్టు పూర్తయితే జాతీయ జల రవాణా మార్గాల అభివృద్ధికి సహాయకారిగా ఉంటుంది. ఎన్నో అధ్యయనాలు, ఎందరో దిగ్గజాలు, కమిటీలు, కమిషన్ల సిఫార్సులు, అన్నింటికీ మించి దశాబ్దాలుగా అదో రాజకీయ వివాదం. అయినా వచ్చేవాళ్లు రావడం, వెళ్లేవాళ్లు పోవడం, అంతే తప్ప ఇసుమంతైనా విషయం ముందుకు కదలకుండానే కాలయాపన చేశారు. ఆ మాటల స్థాయి దాటి చేతలకు ఉపక్రమించినా అంతా అస్తవ్యస్తం. ఎప్పుడో వేసిన పునాది రాళ్లు, సగం తవ్విన కాల్వలు, అరకొరగా మొదలైన పనుల్లో సంవత్సరాలుగా ఎలాంటి పురోగతి లేని పరిస్థితి. ఫలితంగానే 129 కోట్ల రూపాయలతో పూర్తి కావలసిన ప్రాజెక్టు ఇన్ని వేల కోట్లకు చేరిన చరిత్ర గురించి అంతా తప్పక తెలుసుకోవాలి. పోలవరం ఆంధ్రప్రదేశ్ జీవనాడి అనడంలో ఎలాంటి సందేహం లేదు. అది కేవలం ఒక భారీ సాగునీటి ప్రాజెక్టు మాత్రమే కాదు, తెలుగు ప్రజల శతాబ్దాల నాటి కళ. గోదావరి నదిపై పోలవరం ప్రాజెక్టు నిర్మాణం సాకారమైతే 1-2 కాదు, ఎన్నో ప్రయోజనాలు. బహుళార్థ సాధక ప్రాజెక్టు అని పిలుస్తోంది ఆ కారణంతోనే. సాగునీరు, మంచినీరు, విద్యుదుత్పత్తి వంటి విస్తృత ప్రయోజనాలున్న ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణగా మారుతుంది. కరవును జయించే పోరాటానికి దన్నుగా నిలుస్తుంది. ఇన్నేళ్లుగా నీళ్ల కోసం నెర్రెలు చాచిన బీడు భూముల్లో సస్యసిరులు పండుతాయి. 100 గ్రామాల దాహార్తి తీరుతుంది. పారిశ్రామిక అవసరాలకు ఉత్తరాంధ్ర, ముఖ్యంగా విశాఖ నగరానికి నీటి కటకటలు తీరతాయి. ఇన్ని ఉపయోగాలున్న కారణంగానే పోలవరం ఆంధ్రప్రదేశ్ పాలిట వరప్రదాయినిగా చెబుతారు. నానాటికి నీటి లభ్యత గగనంగా మారుతున్న కృష్ణా డెల్టాను గట్టెక్కించడానికి, రాయలసీమ కన్నీళ్లు తుడవటానికి కూడా పోలవరం బహుళార్థ సాధక ప్రాజెక్టు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇంత ప్రతిష్టాత్మక ప్రాజెక్టు వెనుక ఎంతో చరిత్ర ఉంది. ఎన్నో అడ్డంకులను అధిగమించాల్సి వచ్చింది. గోదావరి జలాలతో ఉభయ గోదావరి జిల్లాల తలరాతను మార్చి రాసిన ఆధునిక భగీరథుడు అక్కడి ప్రజలు కాటన్ దొర అని నోరారా పిలుచుకునే సర్ ఆర్థర్ కాటన్ హయాంలోనే ఇందుకు బీజాలు పడ్డాయి. ఆ దిశగా ఆలోచనలు జరిగాయి.
నాడే ఆయన భారతదేశ నదుల అనుసంధానం గురించి ప్రాథమిక సూచనలు చేసినా ఎవరూ పట్టించుకోలేదు. 1918లో మరోసారి తెరపైకి వచ్చిన 1930 నుంచి 40ల వరకు పోలవరం గురించి పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. 1941లో మద్రాస్ రాష్ట్ర ప్రధాన ఇంజనీర్ దివాన్ బహదూర్ ఎల్ వెంకటకృష్ణ అయ్యర్ కృష్ణానదిపై పోలవరం వద్ద జలాశయం నిర్మించాలని ప్రతిపాదించాడు. 1946-47లో ప్రఖ్యాత ఇంజనీర్ కెఎల్ రావు ఇచ్చిన నివేదికలో భద్రాద్రి రాముని పేరున రామపాద సాగరంగా పేరు కూడా నిర్ణయించారు. అప్పటి ఉమ్మడి మద్రాస్ రాష్ట్ర గవర్నర్ జనరల్ సలహాదారు సొంఠి రామ్మూర్తి కూడా ఈ ప్రాజెక్టుని ప్రతిపాదించిన వారిలో ముఖ్యుడు. జలాశయం ఎత్తు 150 అడుగులు, పొడవు 6600 అడుగులు ఉండేలా అప్పట్లో ప్రతిపాదనలు తయారు చేశారు. నాటి ప్రతిపాదనల ప్రకారం ప్రాజెక్టు నిర్మాణం వల్ల గోదావరి నీరు భద్రాచలంలో ఉన్న శ్రీరామచంద్రుని పాదాలను తాకుతుంది కనుక శ్రీరామపాద సాగర్ అని పేరు పెట్టారు. ప్రాజెక్టు ద్వారా 1290 టీఎంసీల నీరు వినియోగంలోకి తెచ్చేందుకు 129 కోట్ల రూపాయలు వ్యయమవుతుందని అంచనా వేశారు. విశాఖపట్నం, విజయనగరం, ఉభయ గోదావరి జిల్లాల్లో 7 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని తలపెట్టారు. కానీ తర్వాత మద్రాస్ ప్రభుత్వం ఆలోచనల్లో వచ్చిన మార్పుల వల్ల విషయం మరుగున పడిపోయింది. అనంతరం గోదావరి నదీ జలాలను పూర్తి స్థాయిలో ఉపయోగించుకునేందుకు గోదావరి ఉపనదులపై ఒక జలాశయం నిర్మించాలని 1956లో ఖోస్లా కమిషన్ సిఫార్సు చేసింది. ఆ జలాలను ప్రకాశం బ్యారేజ్ పైన కృష్ణాలో కలపాలని కూడా ఆ కమిషన్ స్పష్టంగా పేర్కొంది. 1962లో వచ్చిన గుల్హాటి కమిషన్ గోదావరిపై పోలవరం ప్రాజెక్టు నిర్మిస్తే 322 టీఎంసీల నీరు లభ్యమవుతుందని చెప్పింది. అప్పుడే ఆ పని చేసి ఉంటే ఆ రోజుల్లో గోదావరి కృష్ణమ్మల అనుసంధానం పూర్తి అయ్యేది. కానీ అలా జరగలేదు. విశాఖపట్నం ఉక్కు కర్మాగారానికి నీటి అవసరాల రీత్యా 1976లో ప్రాజెక్టు ప్రతిపాదనలు మళ్లీ తెరపైకొచ్చాయి. స్థల పరిశీలనకు ఉత్తర్వులిచ్చారు. ముందుగా నిర్ణయించిన స్థలం కంటే 2 కిలోమీటర్ల ముందుకు జరిపి నిర్మాణాలు చేపట్టాలని ఆలోచన చేశారు. ఆ సర్వే తర్వాతే పోలవరం ప్రాజెక్టుగా నామకరణం చేశారు. 1980 ఏప్రిల్ 19న అప్పటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి మధ్యప్రదేశ్, కర్ణాటక ముఖ్యమంత్రులతో చర్చలు కూడా జరిపి ఒప్పందం చేసుకున్నారు. 1981 మే 19న అప్పటి ముఖ్యమంత్రి టంగుటూరి అంజయ్య శంకుస్థాపన కూడా చేశారు. ప్రాథమిక పనుల కోసం 10 కోట్ల రూపాయలు విడుదల చేశారు. ఆ సానుకూల పరిస్థితుల మధ్య 8వ పంచవర్ష ప్రణాళికలో భాగంగా ప్రాజెక్టుని పూర్తి చేస్తారని భావించినా అలా జరగలేదు. ఈ క్రమంలోనే మొదట సేద్యపు ప్రాజెక్టుగానే ప్రతిపాదనల్లోకి వచ్చిన పోలవరం బహుళార్థ సాధక ప్రాజెక్టుగా మారింది. కానీ నిర్మాణం సాకారం చేసే దిశగా మాత్రం అడుగులు ముందుకు పడలేదు. పోలవరం నిర్మాణాన్ని వెంటనే ప్రారంభించాలని 1992 ఫిబ్రవరి 22న పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులో అఖిలపక్షం సమావేశం ఏర్పాటు చేశారు. వావిలాల గోపాలకృష్ణయ్య ఆధ్వర్యంలో జరిగిన ఆ సమావేశానికి కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ, భాజపా నాయకులు అంతా హాజరయ్యారు. ఆ సమయంలోనే తెలుగుదేశం నాయకుడు ఎర్రా నారాయణస్వామి కన్వీనర్గా పోలవరం సాధన సమితి ఏర్పాటైంది. ఒక రకంగా చెప్పాలంటే 2003 డిసెంబర్ 24న పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా చేపట్టాలని పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో తెలుగుదేశం పార్టీ సభ్యులు గట్టిగా గళం వినిపించారు. నాటి కేంద్ర నీటిపారుదల శాఖ మంత్రి అర్జున్ సేథీతో ఆ విషయంపై చర్చలు జరిపారు. అయితే కార్యాచరణ మాత్రం ప్రారంభం కాలేదు. ఈ ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తించి కేంద్ర ప్రభుత్వం, ఆసియా అభివృద్ధి బ్యాంకు వంటి బయట సంస్థల నుంచి సాయం తీసుకోవాలని రైతులు ఎన్నోసార్లు ఎన్నో విధాలుగా ఆందోళన చేశారు. కానీ ఫలితం లేకపోయింది. అనంతర పరిణామాల్లో మళ్లీ అదే తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో భాజపా సాయంతో ప్రాజెక్టు నిర్మాణం దిశగా కీలక ఘట్టాలు చోటు చేసుకోవడం గమనించదగ్గ విషయం. ఆది నుంచి ఎన్నో అవాంతరాలు, అడ్డుకట్టలు అన్నీ ఒక్కొక్కటిగా అధిగమించి ఇప్పటి దశకు చేరింది పోలవరం బహుళార్థక సాధక ప్రాజెక్ట్. విభజన చట్టం హామీలో చెప్పిన విధంగా జాతీయ హోదా అందుకుంది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రత్యేక సాయంతో ప్రధాన అడ్డంకిగా ఉన్న నిధుల లేమికి
తిరుగులేని పరిష్కారం లభించింది. మొదటి విడతగా లభించిన నిధుల విడుదలతో ఒక్కసారిగా ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలో కొత్త ఉత్సాహం వచ్చింది. ఇప్పుడు ప్రాజెక్టు నిర్మాణంలో అత్యంత కీలక ఘట్టమైన స్పిల్వే కాంక్రీట్ పనులకు శ్రీకారం చుట్టారు. కానీ ఇవేవీ వాటంతటా అవే జరిగిపోలేదు. 2.5 ఏళ్లలో శరవేగంగా మారిన పరిణామాల్లో రాష్ట్ర ప్రభుత్వ కృషి, కేంద్ర ప్రభుత్వ సాయాన్ని ఇక్కడ తప్పక గుర్తు చేసుకోవాలి. దశాబ్దాల స్వప్నం సాకారం చేసుకునే ప్రస్థానంలో ఎన్నో ముఖ్యమైన ఘట్టాలు, అడ్డంకులు, అవరోధాలు. వాటన్నింటిలో 2003 తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు ఒకెత్తైతే 2014 రాష్ట్ర విభజన తర్వాత చోటు చేసుకున్న సంఘటనలను అంతే ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అంచనా వ్యయం 100 కోట్ల స్థాయి నుంచి 10,000 కోట్లకు చేరింది. ఆయకట్టు పరిధి పెరిగింది. ఇతర రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వం పరంగా ఉన్న అడ్డంకులు ఒక్కొక్కటిగా తొలగాయి. అంతకుముందు వరకు పోలవరంగా ఉన్న ప్రాజెక్టుకు 2004లో ఇందిరాసాగర్గా నామకరణం చేసిన తర్వాత ఆ వేగం మరింత పెరిగింది. అదే సంవత్సరం కాల్వల తవ్వకానికి భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. క్రమంగా ఒక్కొక్క అనుమతి వచ్చినా కాల్వల తవ్వకం అయితే ముందుకు సాగింది. కానీ అసలు ప్రాజెక్టు పనులు మాత్రం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగానే సాగాయి. ప్రాజెక్టులు సకాలంలో పూర్తి కాకపోగా గడువులు పెంచుతూ అంచనా వ్యయాలు తాజా ధరలకు అన్వయించే ఉదాహరణలు రాష్ట్రంలోనే అనేకం ఉన్నాయి. పోలవరం ప్రాజెక్టు పనులు 2004లో చేపట్టినా కాలువలు మినహా ప్రధాన జలాశయానికి సంబంధించిన పనులు ముందుకు కదలకపోవడము ఆకోవలోనిదే. తొలుత 4,474 కోట్ల రూపాయలతో 22 ప్యాకేజీల కింద పనులకు ఒప్పందాలు కుదుర్చుకున్నప్పటికీ పుష్కర కాలం గడిచినా ప్రారంభ దశలోనే ఆగింది. 2010-11 అంచనాల ప్రకారమే వ్యయం 16,010 కోట్ల రూపాయలకు పెరిగింది. 2004తో పోల్చితే ఆశించిన విధంగా పనులు జరగకపోగా అంచనా వ్యయం మాత్రం 12,000 కోట్లు అదనంగా పెరిగింది. అయినా ఫలితాల్లేవు. ఆ జాప్యం, పెరుగుతున్న వ్యయాలు, అంతర్రాష్ట్ర వివాదాలతో అసలు ప్రాజెక్టు సాధ్యమయ్యే పనేనా అనే అనుమానాలు ఏర్పడ్డాయి ఒకానొక దశలో. ఈ క్రమంలోనే 2014లో రాష్ట్ర విభజన అనంతరం రాష్ట్రంలో తెలుగుదేశం, కేంద్రంలో ఎన్డీఏ అధికారంలోకి రావడం పరిస్థితిలో ఒక్కసారిగా మార్పు తెచ్చింది. ఈ 2.5 ఏళ్లలో ప్రాజెక్టు పనుల్లో అనుమతులు, పాలనాపరమైన నిర్ణయాల్లో చోటు చేసుకున్న వేగమే ఇందుకు నిదర్శనం. ఎన్డీఏ ప్రభుత్వం వస్తూనే అన్నమాట ప్రకారం ముంపు గ్రామాలను తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కు బదలాయిస్తూ ఆర్డినెన్స్ను తీసుకువచ్చింది. తర్వాత అందుకు సవరణ బిల్లు రూపంలో చట్టబద్ధత కల్పించారు. విభజన హామీ మేరకు జాతీయ ప్రాజెక్టుగాను ప్రకటించారు. అలా ఒక్కొక్కటిగా అనుమానాలు, ఆందోళనలు తొలగిన వేళ బహుళార్థ సాధక ప్రాజెక్టుని పరుగులు పెట్టించేందుకు రంగం సిద్ధం చేసింది రాష్ట్ర ప్రభుత్వం. నిధుల విడుదలలో జాప్యం విషయంపైన కేంద్రంతో 1-2 సార్లు సంప్రదింపులు చేసి అనుకున్నవి సాధిస్తూ వచ్చారు. చంద్రబాబు ప్రభుత్వం అయితే వస్తూనే కొత్త రాష్ట్రానికి జవసత్వాలు అందించగల బృహత్ పథకంపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. 6 జిల్లాల్లో సుమారు 23 లక్షల ఎకరాల ఆయకట్టుని స్థిరీకరిస్తూ గోదారమ్మకు కొత్త నడకలు నేర్పగల ప్రాజెక్టుని అనుకున్న సమయానికే పూర్తి చేసేలా ప్రణాళికలు రచించింది. అదే సమయంలో అప్పటి వరకు జరిగిన అలవిమాలిన జాప్యం వల్ల 16,000 కోట్ల అంచనాతో ప్రారంభమైన ప్రాజెక్ట్ ప్రస్తుత అంచనా వ్యయం ఊహించని రీతిలో పెరిగింది. అసలే ఆర్థిక లోటుతో మిగిలిన రాష్ట్రానికి ఆ మేరకు వనరుల సమీకరణ సమస్యగా మారింది. అలాంటి తరుణంలో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక సాయంపై చేసిన ప్రకటన కొండంత బలం అందించింది. స్తబ్దతగా ఉన్న పనుల్లో ఒక్కసారిగా కదలిక వచ్చింది. నిధులు కేంద్రం భరిస్తున్నా ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతల్ని రాష్ట్ర ప్రభుత్వానికే అప్పగించారు. The Polavaram project has been declared a national project, and therefore as on 1/4/2014, from which date it becomes the national project, the funding from that date onwards is going to be met by the central government. We have further decided that on behalf of the central government, we will authorize the state government to do the construction part because the state has an interest in the project. Now this is a very major announcement because Polavaram was one of the issues which was concerned with the act itself. జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన రోజు నుంచి ఎంతైతే అంత ఖర్చుని భరించేందుకు సిద్ధమన్న కేంద్ర ప్రభుత్వం ప్రకటనతో రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ముమ్మరం చేసింది. ప్రతి సోమవారం పోలవరంపై సమీక్ష కోసం ప్రత్యేకంగా కేటాయించాలని నెలకోసారి క్షేత్రస్థాయి పర్యటనకు ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. ప్రాజెక్టులో ప్రధానమైన ఎర్త్ కమ్ ర్యాక్ ఫిల్, డ్యాం, స్పిల్వేలను ముందుకు తీసుకువెళ్లేందుకు యుద్ధ ప్రాతిపదికన పనులు చేయించడం ప్రారంభించారు. విద్యుదుత్పత్తి కేంద్రం వద్ద 1,41,00,000 క్యూబిక్ మీటర్లకు గాను 59 లక్షల మేరకు మట్టి తవ్వారు.
జర్మనీలో తయారైన అధునాతన వాహనాలను తెప్పించారు. 2015 నవంబర్లో స్పిల్వే పునాదుల కోసం ఉన్న కొండను తవ్వే పనులు ప్రారంభించారు. 2.5 ఏళ్లలో 14 సార్లు పైగా ప్రాజెక్టును సందర్శించి సమీక్షా సమావేశాలు నిర్వహించిన సీఎం 2018కి ఎట్టి పరిస్థితుల్లోనూ సర్వం సిద్ధం చేయాలని సంకల్పంగా పెట్టుకున్నారు. ఇందులో భాగంగానే ప్రాజెక్టులో కాపర్ డ్యాం నిర్మించి వాటితో పాటే స్పిల్వే చేపట్టి గేట్లు ఏర్పాటు చేసి తొలి దశలో కాలువలకు నీళ్లు ఇచ్చేద్దామని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి ఇది కొత్త ప్రతిపాదన. కాపర్ డ్యాంను 41 మీటర్ల ఎత్తున నిర్మించేందుకు వీలుగా కేంద్ర జలసంఘం డిజైన్ల కమిటీ ఆమోదం తెలిపింది. తగ్గట్లుగానే 60 టీఎంసీల నీటి నిల్వకు అవకాశం కల్పిస్తూ అందుకనుగుణంగా పునరావాస పనులు చేపట్టనున్నారు. అంటే కాలువలకు 6 మీటర్ల ఎత్తులో నీళ్లు అందుబాటులోకి వస్తాయి. తద్వారా గ్రావిటీ ద్వారా నీళ్లు ఇవ్వవచ్చు. ఈ లక్ష్యం నెరవేరాలంటే కాపర్ డ్యాం నిర్మాణంతో పాటే స్పిల్వే నిర్మాణము పూర్తి చేయాలి. గేట్లు ఏర్పాటు పూర్తి కావాలి. ఇలా తొలి దశగా విడగొట్టడం వల్ల ఆర్థిక భారము తక్కువే ఉంటుంది. సులభంగా పూర్తి చేయవచ్చు. ఒక రకంగా చూసుకుంటే ఇప్పటికే పోలవరం ప్రాజెక్టులో భాగంగా పట్టిసీమ ఎత్తిపోతల ద్వారా రాష్ట్రానికి కొంతమేర లబ్ధి చేకూరుతుంది. రికార్డు సమయంలో ఆ ఎత్తిపోతలు పూర్తి చేసి ఈ ఏడాది మార్చి 20కే పూర్తి స్థాయిలో నీరందించడం మొదలుపెట్టారు. ఆ పనులు ఎంత వేగంగా జరిగాయంటే నిర్మాణం మొదలైన 161 రోజునే మొదటి మోటార్ పనిచేయడం ప్రారంభించింది. 2015 సెప్టెంబర్ 18న పోలవరం కుడి కాలువలోంచి గోదారమ్మ వెళ్లి కృష్ణమ్మ ఒడిని చేరింది. అదో చారిత్రక ఘట్టం. దక్షిణాదిలోనే 2 జీవనదులు కలిసిన శుభ తరుణం. తర్వాత 2015 డిసెంబర్ 8 నాటికి మరో 4 మోటార్లు పంపులు పనిచేసేలా పనులు పూర్తి చేశారు. అదే స్ఫూర్తితో మిగిలిన పంపులు మోటార్లు అమర్చి గడువు కంటే ముందు 2016 మార్చి 20 నాటికి 24 మోటార్లతో కూడిన పట్టిసీమ ఎత్తిపోతల పథకం నిర్మాణం పూర్తయింది. పట్టిసీమ మొదటి దశను 2015 ఆగస్టులోనే అందుబాటులోకి తీసుకురావడం వల్ల గతేడాది ఖరీఫ్లో కృష్ణా డెల్టా ఆయకట్టుని ఆదుకున్నారు. చిన్నప్పటి నుంచి పోలవరం వింటానే వచ్చాం. ఈ జీవిత కాలంలో చూస్తామా లేదా అని ఒక భయం ఉండేది. ఒక సైనికుడుగా మాకు ఆ అవకాశం నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. మేము అనుకున్న కళని ఈ రోజు ఆ దేవుడు పిలిపిచ్చే ముందున చూస్తామని నమ్ముతూ ఈ ప్రాజెక్ట్ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ జై హింద్. పోలవరం మొదటి విడతలో భాగంగా ఇప్పటికే 7 గ్రామాలకు పునరావాసం కల్పించారు. మిగిలిన వారికి సాధ్యమైనంత త్వరగా పునరావాసం కల్పించి ప్రాజెక్టుని పరుగులు పెట్టించడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. మరిన్ని విభిన్న అంశాలతో మరో ఇది సంగతిలో కలుసుకుందాం. నమస్కారం.